అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టంకాయల. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తీయడం ఆపేయాలని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ప్రభుత్వ నిధుల్ని వాడుకున్నారని, తర్వాత ప్రభుత్వ సామాగ్రిని ఉపయోగించుకున్నారని ఆయన హైకోర్టులో కేసు వేశారు. అయితే అక్కడ విషయం ఏంటంటే, ఆ కేసుని హైకోర్టు తిరస్కరించింది. విచారణ జరపాలన్న దాన్ని తిరస్కరించారన్నమాట. అంటే నేను విజయ్ కుమార్ గారిని అడుగుతున్నాను, ఈ పెద్ద మనిషి ఒంగోలు కలెక్టర్గా కూడా చేశారు. అయితే ఈ విజయ్ కుమార్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, విజయ్ కుమార్ గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరేం చేశారండి? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వృత్తి ఏంది? ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, బట్ ఆయన వృత్తి ఏంటి? కళాకారుడు కదా, సినిమాలు తీయడమే కదా ఆయన వృత్తి. ఆయన పని ఆయన చేస్తుంటే మీరెందుకండి కేసు పెడుతున్నారు? గత ప్రభుత్వంలో మీకు అలాంటివి కనిపించలేదా, వినపడలేదా? అంటే ఐఏఎస్ అధికారులు అనేవాళ్ళు వాళ్ళ పవర్ని మంచిగా ఉపయోగించాలి, కానీ ఎవరో ఏదో పార్టీని బతికించడానికి ఉపయోగించకూడదు. మీ వ్యాఖ్యల్ని నేను చాలా తప్పుపడుతున్నాను. దయచేసి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు ఒంగోలు కలెక్టర్గా పనిచేశారు కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ.